మాతృదేవోభవ. చివరి క్షణముదాక పనిచేయుట దక్క చేయించుటేమిటో వివరమెరుంగనట్టిది వివేకము నీకెటు లభ్యనమ్మరో. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగాను సంగెను, నీకు దేవి వరముగాను సంగెను. కవిత్వము చాలదు నిన్ను తింపగన్, కవిత్వము చాలదు నిన్ను తింపగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 714వ భాగానికి స్వాగతం పలు. గుడులను గుంచెడి వారికి బడులొక లెక్కవునే, విశ్వభాషలకెల్లన్ బడి అయిన నలందాపై బడిరా దుర్మార్గులు ఎంత పాషండులకో. గుడిని గుల్చేవాడికి బడి లెక్క కాదండి. ఎందుకంటే బడి దగ్గరకు వచ్చేసరికి అధ్యాత్మ విద్య అని అనం, మనం విద్య అంటాం. గుడి అధ్యాత్మ విద్య. అందుకే మనం జాగ్రత్త పడాలి. నారాయణ గురువు చెప్పినట్టుగా మడి బడి గుడి, భౌతికం మానసికం ఆధ్యాత్మికం. మహానుభావుడు ఎంత చక్కగా చెప్పాడు. నారాయణ గురు సంస్థానం అని ఇప్పటికీ ఉండి వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేశమంతటా విస్తరించి ఆయన సంస్థలు. ఈ ఎళవ కులం అని అక్కడ కేరళలో వాళ్ళని చాలా అవమానంగా చూసేవారు, అవమానించేవారు. అందులో పుట్టాడు ఆయన. మహానుభావుడు నిజంగా. ఖచ్చితంగా భగవంతుడండి ఏ వర్గాన్ని మనం అవమానిస్తామో అందులో పుడతాడండి. ఎందుకంటే పాపం జరిగిన చోటే నేను అవతరిస్తాను, దాన్ని పుణ్యంగా మారుస్తానని చెప్పాడు ఆయన. అంతేకాని అంతా పుణ్యాత్ములు ఉంటే భగవంతుడు అవతరించాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళంతా భగవత్ స్వరూపులే. ఎక్కడ ఏ వర్గాలకు అవమానం జరుగుతుందో ఖచ్చితంగా ఆ వర్గంలోనే భగవంతుడు పుడతాడు. అంచేది మనం వ్యక్తిని అవమానించినా వర్గాన్ని అవమానించినా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. పైగా పుట్టుకను బట్టి మాట్లాడటం, పుట్టుకను బట్టి వ్యాఖ్యానాలు చేయడం ఈ దేశంలో పెద్ద దౌర్భాగ్యం ఇది. పోనీ ఓ గుణగణాలు, ఓ పద్ధతి. పోనీ ఎవరినో మనం విమర్శించాం, తప్పు చెబితే విమర్శించడానికి, తప్పు అనడానికి ఆధారాలు ఉన్నాయి, దానికి విమర్శించాలి. విమర్శించకపోతే తప్పు, లేకపోతే మొత్తం జడ పదార్థం అయిపోతుంది రంగం. ఇంక తప్పులు ఒప్పులు అవుతాయి. లేదు సమాజానికి హాని చేశారు ఎవరైనా ఒక సంస్థ ద్వారా, వ్యక్తి ద్వారా, అప్పుడు దాన్ని విమర్శించాల్సిందే. మొత్తం అందరి యొక్క క్షేమం ముఖ్యం కదా. అప్పుడు మేధావులైన వాళ్ళు ఊరుకోకూడదు, దాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలి. భగవంతుడు మనకి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు, గొంతు ఎందుకు ఇచ్చాడు, ధైర్యం ఎందుకు ఇచ్చాడు? మనకెందుకు అని ఊరుకుంటే అలాగా అజ్ఞానాలు బాగా వ్యాపిస్తూ ఉంటాయి, అవినీతి వ్యాపిస్తుంది. దాన్ని ఎదుర్కోవాలి ఖచ్చితంగా. కానీ అలా కాకుండా ఊరికే ఏదో మనకు వారికంటే భిన్నంగా మనం మాట్లాడదు అక్కర్లేదు. వారు మాట్లాడేది బాగున్నప్పుడు అది సమాజానికి మేలు చేస్తుంటే మంచిది. మనం వారికి సేవకులు అయిపోవచ్చు, పక్కన నిలబడచ్చు, హాయిగా ఏం ఇబ్బంది లేదు. మనకి మంచి జరగడం కావాలి. అందుకని సరిగ్గా ఆ కులంలోనే పుట్టడం ఎందుకు అంటే వారికి జరిగిన అవమానాన్ని సరిచేయడానికి. ఆ పుట్టుకను బట్టి ఏదో వచ్చేస్తున్నాను, దాన్ని బట్టి కొన్ని వర్గాల్లో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఏమీ రాదంటాం. వాడు బతికింతే 1000 జన్మలు ఎత్తే మాత్రం వస్తుంది దేవుడు. ఈ వ్యాఖ్యానంలో ఎంత అహంకారం ఉందంటే మనం అంతా వదిలించుకోవలసిన జబ్బు కాదా ఇది? ఇవన్నీ పుట్టుకతో వస్తాయని ప్రచారం జరిగిన వర్గాల్లో ఎంతమంది మూర్ఖాగ్రేసర చక్రవర్తులు లేరు, ఎంతమంది బడుద్దాయిలు లేరు, ఎంతమంది ముద్దబ్బాయిలు లేరు? మరి పుట్టుకతో వస్తే అందరికి రావాలి కదండి. అంచేది ముందు పుట్టుకను బట్టి గొప్పతనాన్ని మాట్లాడడం అనే జబ్బు భారతదేశాన్ని విడిచిపెడితే తప్ప దేశంలో ఏ రంగం బాగుపడదు. ప్రతిభను బట్టి, చదువును బట్టి, మానసిక వికాసాన్ని ఇస్తుంది చదువు. ముందు మడి భోజనం, మనిషి బతకాలిగా, తర్వాత బడి మానసిక వికాసం, గుడి ఆధ్యాత్మిక వికాసం. అంటే ఆధ్యాత్మిక వికాసం మానసిక వికాసం కంటే భౌతికమైన తిండి కంటే గొప్పది. అందుకే మడి బడి గుడి అన్నాడు ఆయన. ఆ గుడినే కూల్చేసినటువంటి వాళ్ళకి బడులు లెక్క అవుతాయా? పైగా మన దగ్గర ప్రాచీన కాలంలో విద్యకి అధ్యాత్మ విద్యకి పెద్ద తేడా లేదు. ఇప్పుడు పెద్ద గీత వచ్చేసింది మధ్య. అసలు బడిలో ఎప్పుడైనా దేవుడి గురించి మాట్లాడితే సెక్యులరిజానికి దెబ్బ అనేవాళ్ళు తయారయ్యారు. దేవుడు లేకుండా పాపభీతి, దైవభక్తి, దేశభక్తి సాధ్యమయ్యే విషయాలు కావండి. రామాయణ భారతాది కథలనంటే ఉపవాచకాలుగానో వాచకాలుగానో మనకు పెడితేనే మంచి మేలు జరుగుతుంది.
అందులో ఏమైనా వివాదాస్పదమైన విషయాలు ఉంటాయి అనుకుందాం, అవి పెట్టకండి, వేరేవి పెట్టండి, శుభ్రం మంచి ఏ వివాదం లేని ఉన్నాయండి. రాముడు పొద్దున్న పట్టాభిషేకం అంటే సరే అన్నాడు, తండ్రి ఆజ్ఞ ప్రకారం. రాత్రి వనవాసం అంటే వెళ్ళిపోయాడు, ఎంత గొప్ప విషయం. అందులో విమర్శించడానికి ఏముంది, వివాదాస్పదం ఏముంది, అసలు అందరికీ ఆదర్శమే కదా. ఏకపత్ని నివృత్తుడు రాముడు, అందులో వివాదాస్పదం ఏముంది, అంటే అవే పెట్టుకుందాం. కృష్ణుడు కుచేరుడికి ఎంతో సాయం చేసేవాడు, అందులో ఇబ్బంది ఏం లేదుగా. కొన్ని 16,000 మంది ఇబ్బంది అర్థం కాదు, వదిలేయండి, అది పెట్టకండి, ఇది పెడదాం కుచేరో పక్షాన, అందులో ఇబ్బంది ఏం లేదుగా. చాలా ఉన్నాయి కదండి పురాణాల నుంచి మనం నేర్చుకోవలసి. అవి పెడతామంటేనే లౌకిక వాదవాదం, సెక్యులరిజం అంటే అలాగా దేని ద్వారా నేర్పుతాం? ఏ రకంగానూ దైవభక్తి పాపభీతి అనేది లేకపోతే సమాజం బాగుపడడం అసంభవం. ఎందుకంటే అందరినీ కలిపి ఒక సూత్రంతో మీరు మాట్లాడాలంటే దైవం ఒక్కటే దిక్కు. దేవుడు లేడు అనేవాళ్ళు అందరినీ కలపలేరు. మానవత్వం మానవత్వం అన్నది, మానవుల్లో చాలా వర్గాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. మానవత్వం అంటే జంతుత్వమో, జంతువులు గొప్పవే, వాటికి బతికే హక్కు ఉంది. మానవులని, జంతువులని, సమస్త చరాచర జీవరాశుల్ని అన్నిటినీ కలపాలి అంటే దైవం అనేది ఒక్కటే దిక్కు. అంటే దైవభక్తి తప్పదు, అదే సంస్కరణ మార్గం. మరి ఆ గుడిలో కూల్చేసేవాడికి ఇంక బడి ఎందుకు ఉంటుందండి? పూర్వకాలం విద్యలో అధ్యాత్మ విద్య వేరు, ఈ విద్య వేరు కాదు. వేదంలో ఎన్నో లౌకికమైన విషయాలు ఉన్నాయి. ప్రధానంగా ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళేసరికి ఆత్మజ్ఞానమే బోధించారు. అందుకే వేదాంతం అని అర్థం. ముందు లౌకికమైన విషయాలు అనేకం బతకడం కోసం అనేకం చెప్పి, గొర్రెల పెంపకం సహా పశువుల పోషణ సహా అనేక వృత్తుల గురించి వేదాల్లో ఉన్నాయండి. మామూలుగా తాత్పర్యాలు చెబితే చాలా సామాన్య విషయాలుగా ఉంటాయి. అంటే సామాన్య జీవనానికి కూడా వారంతా ప్రాధాన్యం ఇచ్చారు. ముందు బతకపోతే అలాగా, ఓ దేవుడా మా పశువుల్ని కాపాడు, మా పశువుల మీద దాడి చేయకుండా చూడు, వేదాల్లో ఉంటాయండి ఇలాంటి మాటలు. అస్య యజమానస్య పశూన్ బాహి అంటూను దానికి మామూలుగా అర్థం తీసుకుంటే మా యజమాని యొక్క ఈ వ్యక్తి యొక్క పశువులను కాపాడము, దీనికి వేదం ఎందుకు అనిపిస్తుంది. కానీ సామాన్య జీవనానికి కూడా అంత ప్రాధాన్యం ఇచ్చారు. ముందు నీ పశువులని, నీ జీవితాన్ని, నీ ఇంటిని, నీ వాకిని నువ్వు కాపాడుకుంటే తప్ప నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు. అందుకే మనకి తెలుగు పాఠ్యపుస్తకంలో పూర్వం అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ముందు తల్లిదండ్రులను గౌరవించు, అమ్మ, వారు లేకపోతే పుట్టుక ఎక్కడది. తర్వాత ఆవు, పాడి పరిశ్రమ, పాలు, పాడి పరిశ్రమ, ఆర్థిక వ్యవహారం. తర్వాత ఇల్లు అంటే సంసారం, కుటుంబం, బాధ్యత. ఈశ్వరుడు, ఈ మూడుతో వదిలేకనైనా ఈశ్వరుని ఆరాధించు. సరే, 4 మాటల్లో చెప్పారండి. ఈ 1వ తరగతి తెలుగు వాచకంలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని పెట్టినటువంటి మహానుభావులు, మహర్షులు ఎవరో కానీ అంతకు మించిన విద్యా విధానమే లేదు. కేజీ నుంచి పీజీ వరకు ఎన్ని జీలు చదివినా ఏం చేయాలో 4 మాటల్లో చెప్పేశారు. అది తెలుగులో సాధ్యమైంది, సంస్కృతంలో కూడా లేదు. ఇది అంత గొప్పది తెలుగు భాష, తెలుగు పాఠ్య ప్రణాళిక. మళ్ళీ ఆ మాటలు తీసుకురావాల్సిందే. అంచేత అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో గుడి, దాన్నే కూలగొట్టేస్తే బడి లెక్క ఏమిటి? అందుకే విశ్వభాషలకెల్లన్ బడి అయిన నలందాపై బడిరా దుర్మార్గులు ఎంత పాషుండులో. కాస్త వాక్య ప్రయోగం కోసం వాక్యాలంకారం. నలందాపై బడిరా దుర్మార్గులు, విశ్వభాషలకెల్లన్ బడి అయిన నలందాపై బడిరా దుర్మార్గులు. చదవడానికి కాస్త ఆనందంగా ఉంటుంది. బడి బడి 2 సార్లు వచ్చిందని వృత్తి ఒక శాఖానుప్రాస అలంకారం అంటారు. అది కూడా ఇంకా అచ్చులతో సహా వచ్చింది కాబట్టి యమకం అని కూడా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న భేదాలు ఇవన్నీ శబ్దాలంకారాలు. విశ్వభాషలకెళ్ళని బడి నలందాలో అనేక భాషలు నేర్పారండి. సంస్కృతం ఒకటే కాదండి, ప్రాంతీయ భాషలు నేర్పారండి, అంతర్జాతీయ భాషలు నేర్పారండి. ఆయా విదేశీ అధ్యాపకులు కొంతమంది వచ్చి అక్కడ పనిచేశారు. ఆశ్చర్యం ఏమిటంటే నలంద విశ్వవిద్యాలయం గొప్పతనం, 10,000 మంది విద్యార్థులు చదువుకున్నారు. అందులో 6,000 మంది పైగా విదేశీయులు. ఇప్పుడు కూడా పత్రికల్లో కొత్త చర్చ జరుగుతోంది ఈ మధ్యన. విదేశీ అధ్యాపకులు బాగా ఉంటే విద్యా విధానంలో మంచి మార్పులు వస్తాయని. ఒక రకంగా ఆ ఆలోచన మంచిది. ఎందుకంటే మన వాళ్ళు గొప్ప చైతన్యాన్ని, స్ఫూర్తిని పొందుతారు, మన నుంచి వాళ్ళు పొందుతారు. ఎంతసేపు గుడుగుడు కొంచెం గుండారాగమని ఇలాగే ఉండక్కల్లా. వాళ్ళ దేశాల్లో విధానాలు, పద్ధతులు వాళ్ళు చెబుతారు, తప్పే ఉంది. ఆయా శాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. ఫిలిప్పీన్స్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా లాంటి విద్యారంగంలో అత్యున్నతమైన అభివృద్ధి సాధించిన చోట విదేశీ అధ్యాపకులు ఉన్నారు. సింగపూర్ మహా విశ్వవిద్యాలయం ఉంది, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అని. అందులో 60% మంది అధ్యాపకులు విదేశీయులు. సింగపూర్ విద్యకు బాగా ప్రసిద్ధి. నలంద విశ్వవిద్యాలయంలో 10,000 మంది విద్యార్థులలో 60% మంది అంటే 6,000 మంది విదేశీయులు. వాళ్ళంతా వచ్చి సంస్కృతము, వేదము, శాస్త్రములు, బౌద్ధ ధర్మాలు నేర్చుకున్నారండి. ఎక్కువ మంది బౌద్ధ సన్యాసులు అధ్యాపకులుగా ఉండేవారు అక్కడ.
మరి వేద ధర్మం ఎటువంటి భేదము లేకుండా బౌద్ధాన్ని నేర్పిందండి. వేదానికి బౌద్ధం వ్యతిరేకం అంటారు. నేర్పిందండి, వ్యతిరేకమైనా నేర్పిందండి. వ్యతిరేకం కాదు అవునో మనం ఇదివరకే చెప్పుకున్నాం, అది వేరే విషయం. అయినా నేర్పిందంటే వైదిక ధర్మం ఎంత గొప్పదండి. అన్ని ధర్మాలకి స్వాగతం పలికింది, ఎవరిని అణిచివేయలేదు. అందుకనే ఎప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి సామ్యవాదమే ప్రపంచానికి దిక్కు, వైదిక ధర్మమే దిక్కు. అన్నిటినీ కలుపుకుపోగలిగిన తత్వం వైదిక ధర్మంలోనే ఉంది. మిగిలినవేవీ కూడా రెండో దాన్ని అంగీకరించవు. మా వాడు చెప్పిందే లెక్క, మా పుస్తకమే లెక్క. ఆ పుస్తకానికి ముందేమిటంటే సమాధానం లేదు, ఆ వ్యక్తికి ముందేమిటంటే సమాధానం లేదు. వైదిక ధర్మంలో అలా ఉండదు. వేదములే ముందు అని ఎవరు చెప్పరా. ఋషులకు తోచినటువంటి విషయాలు, వారు దర్శించిన విషయాలే వేదాల్లో ఉన్నాయి. నీకు ఇంకేమైనా కొత్తవి దర్శిస్తే చెప్పుకోమన్నారు, వద్దే నేను చెప్పాల. వేదానికి మించి ఎవరూ మాట్లాడొద్దని వేదమే చెప్పలేదు. స్వయంగా తన పరిమితిని తాను అంగీకరించి మీరు ఇంకా పరిశోధనలు చేయండి, మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని వేదం స్వాగతం చెప్పింది. ఆ మాటలు వేదంలో ఉన్నాయి. వివేకానందుడు చాలా చోట్ల ఉదాహరించాడు. వేదమే పూర్తి, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు అని ఎక్కడ మాట్లాడలే వేదం. పరోక్షవాదో వేదోయం బాలానాం అనుశాసనం కర్మమోక్షాయ కర్మాణి విధత్తే క్షగదం యథాని భాగవతం ఏకాదశాధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. ఇది పరోక్షవాదం. కర్మం నుంచి విడిపడ్డానికే కర్మ మార్గంలో వెళ్ళమన్నారు. కర్మ మార్గం ఎప్పుడూ ముక్తినియ్యదు, జ్ఞాన మార్గమే ముక్తినిస్తుంది. కర్మతో జ్ఞానాన్ని పొందవలసింది అని స్పష్టంగా చెప్పింది. వేదాలు కూడా ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించండి, మీ స్వబుద్ధిని ఉపయోగించండి, వికాసాన్ని సాధించండి, అభివృద్ధిని సాధించండి అని వేదమే చెప్పింది. నాతో పరిమితం కావద్దని వేదమే అంది. అంత విశాలమైన హృదయం వైదిక ధర్మంలో ఉంది. సనాతన ధర్మం గొప్పదనమే అది. మరి మన ధర్మాల్లో మనమే సంకుచిత భావాలు పెట్టుకుంటే అలాగా విశ్వమంతా వ్యాపించాల్సిన ధర్మం మీద లేకపోబట్టి ఇలాంటివి జరుగుతాయి. 6,000 మంది విద్యార్థులు విదేశీయుల, 3,000 మంది అధ్యాపకులు ఉన్నారండి. లెక్క చూడండి, 10,000 మంది విద్యార్థులకు 3,000 మంది అధ్యాపకులు అంటే మన నిష్పత్తి ప్రకారం చూస్తే 1:3. ఎంత గొప్ప విద్యా విధానం అండి. మరి విద్వాంసులు తయారయ్యారంటే తయారవ్వరు. ఇవాళ జనం చేరడమే ప్రధానంగా భావించి ఓ కుక్కేసి ఏకంగా ఎలక్ట్రానిక్ బల్లలు, ఎలక్ట్రానిక్ యంత్రాలు పెట్టి బోధన చేస్తున్నారే. అనేక రకాల విదేశాల్లో వ్యాఖ్యానాలు నేను విన్నాను. ఈ ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డ్స్ లాంటివి వచ్చిన తర్వాత పిల్లల కళ్ళు చాలా దెబ్బతింటున్నాయి. 3 ఏళ్ళు కూడా లేని పిల్లలకు కళ్ళజోళ్ళు వస్తున్నాయి. విపరీతమైన లైటింగ్, అది తట్టుకోవడం కష్టం. పూర్వం నల్లబల్ల మీద శుద్ధముక్కటి రాసినప్పుడు ఈ గొడవలు లేవు. ఎప్పుడు ప్రకృతికి ఎంత దగ్గరగా ఉండగలిగితే మనిషి అంత ప్రశాంతంగా ఉంటాడు. అభివృద్ధి పక్కనట్టండి. అభివృద్ధి అంటే ఏమిటి? ప్రశాంతంగా లేనప్పుడు అభివృద్ధి దేనికండి? ఆందోళనకు పెరిగిపోతుంటే అభివృద్ధి ఏమిటండి? నాగరికత ముదిరిందని మనం అనుకుంటున్నాం. ఇవి ఏ నాగరికతలు లేనప్పుడు, పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు కాలవ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలవకెళ్ళి 2 బిందెలు నీళ్లు తెచ్చుకున్నాం మా చిన్నతనంలో. మా అమ్మగారికి మేము తెచ్చిపెట్టాం, ఆడవాళ్ళందరూ వీళ్ళు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో మా ఊళ్ళో గొడవలు చూడలేదండి. మేము ఎవరు ఇంత పొట్ట పెరిగి ఉండడం మేము చూడలేదండి. అంతా హాయిగా ఉన్నారు, మంచి స్లిమ్గా అంటారే అంత సన్నగా నాజుగ్గా ఉన్నారు అందరూ వ్యాయామం కారణంగా. అన్ని పండుగలు కలిపి చేసుకున్నాం ఆనందంగా. దేవుడు మా ఇంటికి వచ్చేవాడు పల్లకీలో ఊరేగి, పళ్ళెం పట్టుకు అక్కడ నిలబడేవాళ్ళం రాత్రి 9ంటికి. అలాగే మా పక్కనే కాపులు ఉండేవారు, వారింటికి వెళ్ళేవారు. ఇంకో పక్కన మాలలు మాదిగలు ఉండేవారు, వారింటికి వెళ్ళేవారు. దేవుడు ఏమి తేడా లేదండి. వీళ్ళ నాగరికత ఎంత ముదిరిపోయి అన్ని కుళాయి నీళ్ళు తిప్పితే నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మరి అసలు నీళ్ళు వస్తేగా తిప్పడానికి కుళాయి నీళ్ళేవి. అప్పుడు పెద్ద కాలం ఉంది మాకు, వెంకయ్య కాలం అని, శుభ్రంగా తెచ్చుకునేవాళ్ళం. ఎక్కడో దూరంగా కొంచెం కింద రేవుల్లో పిల్లలు స్నానం చేసేవాళ్ళు, పై రేవుల్లో నీళ్లు పట్టుకునేవారు. అంత పద్ధతిగా ఉండేదండి. మరి అంతకంటే మనం సాధించింది ఏమిటి? ఎంత అభివృద్ధి సాధించినా మనుషులు ప్రశాంతంగా ఉండడం లేదు అంటే అది అభివృద్ధి కాదు, నాశనం. ఇది గుర్తుపెట్టుకుంటే అభివృద్ధి కంటే ప్రశాంతతకే ప్రాధాన్యం ఇస్తాం. అందుకే విద్య. విశ్వభాషలన్నీ నేర్పారు, రకరకాల శాస్త్రాలు నేర్పారు, వాత్స్యాయన కామసూత్రాలు సహా నేర్పారు, బౌద్ధ ధర్మశాస్త్రాలు నేర్పారు, వైదికమైన ఉపనిషత్తులు నేర్పారు. ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంసా శాస్త్రం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అన్నీ నేర్పారు. హాయిగా చెట్ల కింద కూర్చొని చదువుకున్నారు. చల్లటి చలువరాళ్ళ మీద కూర్చొని చదువుకున్నారు. బుర్రకు వేడెక్కలేదు, ఒంట్లో వేడి ప్రవేశించలేదు, ఒంట్లో ఉన్న వేడి తగ్గలేదు. ఇటువంటి దాన్ని వాళ్ళు పాడు చేశారండి. ఎందుకని? ఈ అభివృద్ధి ఇక్కడ జరగడం ఇష్టం లేక. వాళ్ళు అనుకున్నదే చదవాలి, వాళ్ళు అనుకున్న మత గ్రంథం ఒక్కటే చదవాలి, అందులో ఏది ఉంటే అది. అందులో ఆడాళ్ళని చదవమంటే చదవాలి, చదవద్దంటే మానేయాలి. ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా ఒప్పుకునే విషయమేనండి. బలవంతంగా కొంతకాలం కొన్ని చోట్ల సాధ్యం కావచ్చు, శాశ్వతంగా ఎప్పుడు ఈ విధానాలు సాధ్యం కావు. ప్రతి జీవి స్వేచ్ఛను కోరుకుంటుంది. అందులో మనిషి
పట్టుకోవడం చాలా కష్టమండి. ఏ మతాలైనా గ్రహించాల్సిన విషయం ఇది. ఆ గ్రంథంలో ఉన్నదే గొప్ప, అందులో ఉన్న ప్రకారమే అనడం అది మంచి ఆలోచన కాదు. ఎలా జరుగుతోందండి విద్యా విధానం నలందాలో, విద్యా బోధన. పచ్చని చెట్లు శాంతిమయ వాయువులన్ ప్రసరించుచుండ గచ్చతురాస్యులో గురులు శాస్త్రములన్ ప్రవచించుచుండ వివత్సుల బోలు శిష్యులు అపవాదములన్ ప్రవచించుచుండ కార్చిచ్చుగదాడి చేసిరి పరీక్షలు పెట్టిరి జీవితాలకు, కార్చిచ్చుగదాడి చేసిరి పరీక్షలు పెట్టిరి జీవితాలకు. ఎంత శాంతిమయమైన బోధన జరుగుతోంది పూర్వకాలం విద్యా విధానంలో నలందాలో అంటే. పచ్చని చెట్లు శాంతిమయ వాయువులన్ ప్రసరించుచుండ గచ్చతురస్యులో గురులు శాస్త్రములన్ ప్రవచించుచుండ వివత్సుల బోలు శిష్యులు అపవాదములన్ ప్రహరించుచుండ. ఇది విద్యా విధానంలో ఇప్పటికి మనం నేర్చుకోవలసిన 3 మెట్లు. ఈ 3 స్టెప్స్ సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి. 1, ముందు వాతావరణం, బడి వాతావరణం. పూర్వకాలం చెట్ల కింద చదువులను ఆక్షేపించుకోలేదండి. చెట్ల కింద చదువులే గొప్పవండి. ఎందుకు గొప్పవో తెలుసా? శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. వసతులు లేక కాదు. వాళ్ళు భవనాలు కాకపోతే పాకలైనా కట్టుకోగలరు కదండి. ఎవరు చెట్ల కింద కాపరాలు చేయలేదు కదండి. పాకల్లో ఉన్నారు కదండి, పూరిపాకల్లో. ఆ పాకల్లోనే చదువు చెప్పుకోవచ్చు కదండి, ఎవరొద్దన్నారండి? కానీ అరణ్యాలలో పెద్ద పెద్ద చెట్ల కింద, అది కూడా రావి చెట్టు, మర్రి చెట్టు లాంటి వాటి కింద చుట్టూ అవసరమైతే కొంచెం ఇలా గద్దెలా కట్టేవారు. అంతకుమించి అది కూడా కొన్నిటికి, అన్నిటికీ కాదు. ఎందుకంటే చెట్లకి చుట్టూ గద్దె కడితే వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఆ చెట్ల మించి పడినటువంటి ఆకుల మీద పడిన వాన నీళ్లు వెంటనే చెట్టు మొదట్లోకి వెళ్ళలేవండి, దూరంగా పడతాయి. అవి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి చాలా కాలం పడుతుంది, వెళ్ళకపోవచ్చు కూడా, చెట్టు కుళ్ళిపోతుంది. అందుకని గురుకుల విద్యా విధానంలో కూడా ప్రతి చెట్టుకి దిమ్మ కట్టేవారు కాదు. 100 చెట్లలో ఒకదానికో 2 కట్టేవారు. అలా లేకుండా చెట్టు మొదట్లో కూర్చుని కింద కూర్చుని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇబ్బంది ఏమిటి? చీమలు వస్తాయి, పాములు కూడా వస్తాయి ఒక్కోసారి. పైగా గురువు కాస్త ఉన్నతాసనం మీద కూర్చుంటేదాన్ని శిష్యులకు కనపడ్డు. అదేమి అహంకారము కాదు, ఇంకోటి కాదు, కనపడ్డగా. ఇప్పుడు కూడా మేము వేదిక మీద మాట్లాడేవాళ్ళం, మమ్మల్ని పైన కూర్చోబెట్టట్లా. మేము వద్దన్నా సరే ఎత్తైన ఆసనాలు వేస్తున్నారు. అంత ఎత్తు ఎందుకయ్యా బాబు అంటాను నేను. మీరు అందరూ కనపడాలి కదండి అంటే ఇప్పుడు కెమెరాలు ఒకటి వచ్చాయి. అసలు వేద పురోహితుడి కంటే వీడియో పురోహితుడు ఎక్కువయ్యాడు. ఆ రకంగా చెట్ల చుట్టూ కొన్నింటికి దిమ్మలు కట్టి ఆ చెప్పినప్పుడు ఆ చెట్ల కిందే విద్యార్థులు చదువుకుంటే కలిగే మేలేమిటంటే, సరిగ్గా అప్పటి విద్యార్థుల యొక్క ఆకారం కూడా మీరు గమనించండి. శిఖా యజ్ఞోపవీతాలు ఉండేవి. ఈ పిలక ఇక్కడ ఉండేది, ఈ ప్రాంతంలో. ఇదంతా ఉండదు ఇంక ఇక్కడ. ఇదంతా ఖాళీగా గుండు. శిఖ అంటే శిఖ ఉంటుంది, మిగిలిందంతా క్షవరం, గుండు. కారణం సూర్యకాంతి నేరుగా శిరస్సు మీద పడాలి. అలాగే నేరుగా ఎండలో నిలబడితే బుర్రమాడిపోతుంది. అదే చెట్ల మీద పడి ఆ పత్రరశ్మిని అందుకుని సూర్యరశ్మి పత్రరశ్మితో కలిసి విద్యార్థుల శిరస్సు మీద పడేది. మేధాశక్తి వికసించేది. మేధోశక్తి అనకూడదు, మేధాశక్తి అనాలి. గుర్తుపెట్టుకుందురు కాక. మేధో వలస, మేధో జీవనం తప్పుడు మాటలు ఇవన్నీ. మేధాశక్తి, మేధాజీవనం అది సరైన మాట. మేధావుల వలస, మేధో వలస అనకూడదు, మేధావుల వలస. శబ్దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, మనం మాట్లాడిందల్లా భాష కాదు. అందుకని ఆ మేధాశక్తి పెరుగుతుంది. ఎందుకంటే మెదడుండే ప్రాంతం ఇది. అక్కడ కాస్త సూర్యకాంతి పడాలి. ఏసీ రూముల్లో కూర్చొని చెబితే చదువు రాదండి. ఆ చలికి గడ్డకట్టుకుపోతుందండి మెదడు. ఆలోచించండి దయచేసి. ఏసీ హాస్టల్స్, ఏసీ క్లాస్ రూములు ఉంటే చదువు రాదు, మెదడు గడ్డకట్టుకుపోతుంది. మంచిది కాదది. ఎప్పుడూ బయట గాలి వెలుతురు పడుతూ ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలే చాలా మంచివి. గాలి వెలుతురు పడుతూ ఉండాలి. అప్పుడే విద్యార్థి బుద్ధి వికసిస్తుంది. కృత్రిమ వాతావరణంలో విద్యార్థిని పెరగనీయకూడదు, ఇంటా బయట కూడా. అదేదో తప్పనిసరి ఒక వేసవకాలం, కొన్నిట్లో ఆ వేసవకాలం బడికి సెలవులు ఇస్తారే. అందుకని అక్కడ సూర్యకాంతి ఆకుల మధ్యలోంచి వచ్చి అలాగా సన్నని కిరణాల్లా ఈ శిఖాయజ్ఞోపవీతాల ఈ శిరస్సుల మీద పడేది. వాళ్ళ బుద్ధి వికసించేది, సొంతంగా ఆలోచించేవారు. ఎన్నో వేదమంత్రాలకు వ్యాఖ్యానాలు శిష్యులు వ్యాఖ్యానాలు చేశారు. గురువులు చెప్పినటువంటి మంత్రాలకి సంతోషించేవారు గురువులు.
ఆచార్యులు ఎలా ఉండేవారయ్యా? పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ, ఆ చెట్లు చల్లటి గాలి అలా వీస్తుంటే చదువుకుందుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి వాతావరణం. అసలు ఏసీ రూమ్లో కూర్చొని చదువు ఎలా చదువుతారండి? ఏం ఎక్కుతుందండి అక్కడ? మంచాల మీద కూర్చుని, కుర్చీల మీద కూర్చుని. గచ్చచతురాశ్యుడు ఆచార్యులు, చతురాశ్యుడు అంటే చతుర్ముఖుడైన బ్రహ్మ. గచ్చచతురాశ్యుడు నడిచే బ్రహ్మదేవుళ్ళ ఉండేవారండి. వారికి తెలియని విషయం లేదండి. అంత అధ్యయనం వారు కూడా చేసేవారు. అధ్యాపకులు అధ్యయనం చేయడానికి, సొంత పనులు చేసుకోవడానికి వీలుగానే మధ్యాహ్నం పూట పాఠాలు చెప్పేవారు కాదు. ఉదయం 7 మొదలు పెట్టేవారు. సంధ్యావందనాదులు అయిపోయాక 7 నుంచి 12 గంటల వరకు పాఠం, 5 గంటలు. తర్వాత ఏదో కాస్త భోజనం, విశ్రాంతి. అప్పుడు శిష్యులు బయటికి వెళ్ళేవారు, సమిధులు తెచ్చేవారు, దర్భలు తెచ్చేవారు, యజ్ఞానికి అవసరమైన సామగ్రి తెచ్చేవారు. ప్రాక్టికల్ ధైర్యం, అడవుల్లో పుట్టలెక్కి చెట్లెక్కి అలవాటయ్యేది జీవితం అంతా. ఊరికే పెద్ద జంక్షన్ ఉన్న చోట కాంప్లెక్స్ కట్టడమును, 4వ అంతస్తులో బడెండమును, చిన్న మార్గం ఒకటి మెట్లు మార్గం పెట్టడమును, చచ్చిపోవడం, పిల్లలు రాలే కిందకి. చదువు ఎందుకు వస్తుంది? ఆడుకుందుకు చోటు లేదు, పాడుకుందుకు అవకాశం లేదు, పాడైపోవడానికి తప్ప. బ్రహ్మదేవుడు లాంటి అధ్యాపకులు ఉండేవారు. అప్పుడు వారు శాస్త్రాలు చెప్పేవారు రకరకాలుగా. ఆ శాస్త్రాలు కూడా శిష్యులు ఎలా వినేవారో చూడండి. ప్రాచీన భారతీయ విద్యా విధానం, ఉపనిషత్ కాలపు విధానంలో గొప్పతనం. వివత్సుల వంటి శిష్యులు అపవాదములను ప్రకరించుచుండా విద్యార్థుల మధ్యలో చర్చలు పెట్టేవారు. గురువే స్వయంగా నాతో చర్చించమనేవాడు. ప్రయోగం చేస్తే కానీ ఏది ఒప్పుకునేవారు కాదండి. ఎంత గొప్ప జాతి ఎలా దిగజారిపోయిందండి. ఏ ప్రయోగాలు లేవు, ఏ ఆలోచనలు లేవు. కనీసం ఎదుటి వాళ్ళు చెబుతున్నారు ప్రవచనం రూపంలోనో ప్రసంగం రూపంలో, వారు చెప్పిన దాన్ని కాదనడానికి మనం ఎవరం అండి? ఇంతకంటే మూర్ఖుడు లేడు. ముందు వీడి మూతి కుట్టేయాలి. వారు చెప్పిన దాన్ని కాదనడానికి మనం ఎవరం? ఏమిటండి ఆ మాట? ఆత్మవిశ్వాస రాహిత్యం. మనుషులు చేస్తారా శ్రోతల్ని? కాదనాలి అవసరమైతే. అన్నిటినీ అవుననాల్సిన అవసరం లేదు, అన్నిటినీ కాదనాల్సిన అవసరం కూడా లేదు. అది తప్పు అని మనకు అనిపిస్తుంటే ఎదురుగా లేచి ఖండించకపోయినా ఇంటికి వెళ్ళాకైనా ఆలోచించాలి ఏమిటిది అని. వారు చెప్పారంటే ఏదో ఉంటే అక్కర్లేదు, అంత మూఢనమ్మకం అక్కర్లేదు. అందుకే జాతులు చెడిపోతాయి. ఇక వారు పెత్తనం చేసేస్తారు మొత్తం ప్రతి రంగంలో. ఇక వాడు ఏం చెబితే అదే. ఈ దుర్భావనే పోగొట్టుకోవాలి మనం. స్పష్టంగా వేదం నేర్పిన గురువులు చెబుతూ ఉంటే ఉపనిషత్తులో చర్చ. అర్జునుడు, వివత్సుడు అంటే అర్జునుడు లాంటి శిష్యులు అపవాదాలను ప్రకరించేవారు. ద్రోణాచార్యుని అర్జునుడు అలాగే అడిగేవాడు, అనేక విషయాలు అడిగాడు. పరిశోధన. చీకట్లో అన్నం తింటున్నాడు అర్జునుడు. ఒకసారి గురుకులంలో అన్నం తింటూ ఉంటే దీపాలు ఆరిపోయి కొండెక్కే, అయినా ఆకుండా అన్నం తింటున్నాడు. తర్వాత గురువు ప్రశ్నించాడు, అర్జున ఇందాక దీపాలు లేవు కదా, నువ్వు అన్నం తినడం మానేసావా అంటే, లేదు గురువు గారు, నాకు కొత్త విషయం తెలిసింది. చీకట్లో కూడా అన్నం తినగలమంటే చీకట్లో కూడా బాణం వేయగలమేమో అనా, నువ్వు బరకొస్తావు దావాయా అన్నాడు. శబ్దభేది నేర్పాడు. శబ్దం కూడా లేకుండా భేదించడం నేర్పాడు ద్రోణాచార్యుడు. అదండి పరిశోధన. ఇవాళ అదేమీ లేదే. పాఠం గురువులు చెబుతారు, ప్రశ్నలు వారే చెప్తారు, జవాబులు వారే చెప్తారు, గైడు కొనుక్కోమంటారు, ఆల్ ఇన్ వన్ అంటారు. ఓ లావు పుస్తకం ఒకటి పెడతారు, అందులో ఇంపార్టెంట్ చెబుతారు. దీని పరిసరాలు రాయి, దాని పరిసరాలు చదువు, అంతే. ఇంక వాడు 10 సార్లు లేవు, గుమాస్తా అయిపోయాడు మనిషి. గుమాస్తాకైనా కదా పేజీ తిప్పితే కాస్త భిన్నమైన పని ఉంటుంది, వీడికి ఆ భిన్నమైన పని కూడా లేదు. దానికి తోడు దిక్కుమాలిన యంత్రాలు వచ్చే సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఏది సొంతంగా ఆలోచించడు. 2 16 32 అని చెప్పలే. 2 × 6 = ఓకే 3 2. ఈ దిక్కుమాలిన మాట. 2 16 32 అనడానికి 6 సార్లు నొక్కాలా? 20 ఎక్కాలు కంఠస్థం చేయకుండా చదివేంటండి అసలు? ఎక్కాలు ఎందుకంటారు ఏమిటండి? జ్ఞాపక శక్తి పెంచడానికి, విశ్లేషణ శక్తి పెంచడానికి ఎక్కాలు అవసరం. ఎక్కాలు నేర్పందే లెక్కలు మొదలెట్టకూడదు అసలు. 20 ఎక్కాలు కింది నుంచి పైకి, పైనుంచి కిందికి అప్పగిస్తేనే లెక్కలు నేర్పేవారు. ఏది ఎక్కల్లా, ఏది జ్ఞాపకం పెట్టుకోకల్లా, ఏది నేర్పక్కల్లా, అన్ని పుస్తకాలు చూసేస్తారండి. యంత్రాల్లో అన్నీ ఉన్నాయి కదండి. ఇవి సమాచారం కావాలంటే గూగుల్లో కడతారండి. ఆలోచించరండి. ఒకవేళ గూగుల్లో సమాచారం లేకపోతే, పెట్టిన వాళ్ళు సరిగ్గా పెట్టకపోతే, వికీపీడియాలో నా గురించి పెట్టారు. కాకినాడలో పుట్టానని చెప్పారు, పచ్చి అబద్ధం. నేను తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడులో పుట్టాను. నేను కాకినాడలో 18 ఏళ్ళు ఉన్నాను. నేను ఉండడం వేరు, పుట్టడం వేరు. ఆ మాత్రం తెలియదా? ఎవడో పెట్టాడు. తరచెప్పుడు కాకినాడని వాడుతున్నాను. ఉన్న ఊరండి, బాగుంది, ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు. ప్రేమ ఉండదా మా కాకినాడ మీద? ఖచ్చితంగా ఉంటుందండి. నాకు మా చాగంటి వారికి ఖచ్చితంగా ఉంటుంది. కాకినాడ అంటే ఇద్దరు అక్కడ వాళ్ళమే, ఎందుకు ఉండదు? ఆయన అక్కడే పుట్టారేమో, పెరిగారేమో, నాకు తెలియదు. ఉద్యోగం అంతే, మొత్తం జీవితం ఒకటి. నాది అలా కాదు. నేను అక్కడ 18 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఎక్కడో తాడేపల్లిగూడెంలో పుట్టాను, వరంగల్లో పనిచేశాను, రాజమండ్రిలో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను. వికీపీడియాలో పెట్టేశారు. నేను సభల్లో నా బయోడేటా కాకినాడలో పుట్టాను అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు పుట్టాను కాకినాడలో, వచ్చే జన్మ అని.
అంచేది సమాచారం యంత్రాల్లో ఉన్నది సమాచారం అంటే తప్పుడు సమాచారం పెడతారు, కొంతమంది తెలియక పెడతారు. అదేమో మోసం కాదు, మాయగా తెలియదు, సరిగ్గా ఆలోచించరు. ఊరు పేరు తప్పు రాసి అసలు పేరు తప్పు రాసేవాళ్ళు ఉన్నారు. అంచేది యంత్రాల్లో ఉండే సమాచారం మీద ఆలోచించకూడదు. ఎప్పుడు విద్యార్థి సొంతంగా ఆలోచించాలి, ప్రయత్నం చేయాలి. ఒక పువ్వు గురించి తెలుసుకోవాలంటే ఆ పువ్వు గురించి ఒక మాట నొక్కేయకూడదని అక్కడ అంత సమాచారం అందులో ఉండాలి. పూల తోటలోకి మనమే పెడదాం, చామంతి పువ్వుని చూద్దాం, రేకులన్నీ లెక్క పెడదాం, ఇంకో చామంతి పువ్వుని చూద్దాం, రెండింటినీ పోల్చి చూద్దాం, బుద్ధి వికసిస్తుంది, పుష్పంలా వికసిస్తుంది. ఇదండి విద్యా విధానం. అందుకని బోటనీ ప్రయోగాలు చేయాలంటే ఉద్యానవనాల్లోకి పిల్లల్ని తీసుకెళ్ళాలి. జువాలజీలో ప్రయోగాలు చేయాలంటే జంతువులు ఉండే ప్రదేశాల్లోకి పిల్లల్ని తీసుకెళ్ళాలి. అంతేకాని జంతువులు బొమ్మలు చూపిస్తారా? బొమ్మగా ఉండే జంతువు వేరు, నిజమైన జంతువు వేరండి. ఒకసారి పొడుస్తుంది, పొడవనేయండి, ఎలా తట్టుకోవాలో తెలుస్తుంది. ఇది పూర్వ విద్యా విధానం. శిష్యులు రకరకాల ప్రశ్నలు వేసేవారు, గురువులు చెప్పేవారు ఓపికగా. నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు అనలేదండి. ప్రశ్నోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ప్రత్యేకంగా ఉన్న ఏకైక జాతి భారత జాతి. ఈ జాతికి నమస్కారం. 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు ఈ జాతిని, ఈ విద్యా విధానాన్ని ఆరాధిద్దాం.